అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అనంతపురం జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఏదైతే ఉందో సీట్ల విషయంలో కూడా గతం నుంచి పెద్ద ఎత్తున చర్చ జరిగినటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో రాయదుర్గంలో కూడా గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి మెట్టు గోవిందరెడ్డికి వైసీపీ తరఫున సీటు లభించిన నేపథ్యంలో ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ముఖ్యంగా జిల్లాలో కూడా పెద్ద ఎత్తున వైసీపీ అన్ని సీట్లను గెలవబోతుందని వైసీపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ రాయదుర్గానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవిందరెడ్డి వైసీపీ తరఫున బరిలోకి దిగుతున్నటువంటి పరిస్థితి, గ్రౌండ్ లెవెల్లో కూడా కలిగ తిరుగుతున్నటువంటి పరిస్థితి, ప్రజల వైపు నుంచి మద్దతు ఎలా ఉంది, తదితర అంశాలతో మనతో మాట్లాడడానికి మెట్టు గోవిందరెడ్డి ఉన్నారు. ఏం చెప్తారు ఆయన మాట్లాడండి సార్? ఎలా ఉంది సార్ మీరు గ్రౌండ్ లెవెల్లో కలిగ తిరుగుతున్నటువంటి పరిస్థితి, ప్రజల వైపు నుంచి ఎలా ఉంది? ఇప్పుడు ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా టికెట్ డిక్లేర్ అయిన తర్వాత దాదాపు 15 రోజుల వరకు కంటిన్యూగా డైలీ 2,000 నుంచి 3,000 జనాలు, దాదాపు 50,000 జనాలు మా దగ్గరకు వచ్చి వాళ్ళు ఆశీర్వాదం చేసి పెట్టారంతా. అంటే కంటిన్యూగా నాకు వేరే ప్రోగ్రామ్ చేయకుండా డైలీ అందరూ వచ్చి చేసినంటే వాళ్ళు ఒక చైతన్యము, ఉత్సాహము, పార్టీ పైన అంటే వైఎస్ఆర్ పార్టీ అంటే అంత అభిమానంతో పాటు మాకు కూడా లోకల్గా ఉన్నాం కాబట్టి మంచి వ్యక్తిని వచ్చిపోతాం, దాని నుంచి ఆశీర్వాదాలు ఉండగలిసి దండిగా వచ్చిపోయినారు, దాంట్లో ప్రాబ్లం లేదు. అదేవిధంగా నేను 15 రోజుల నుంచి దాని కంటిన్యూగా వాడు గడప పూర్ణంగా వాళ్ళలో జనాలు విశేష స్పందన ఏమంటే ప్రతి ఇంటికి పైన ఎక్కడ పోయినా ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలు అందింది, ప్రతి కూడా లబ్ధిదారులు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఏమంటే ఒకటే చెప్తున్నారు ఏమంటే 99% పై ఇంటికి ఏ ఇంటికి పోయినా కూడా ఒకటే చెప్తున్నారు ఏమంటే, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇన్ని పథకాలు ఇస్తున్నారు కాబట్టి మా యొక్క జీవన అంటే మాకు వాళ్ళ నుంచి భోజనం చేసుకుంటే అమ్మాలు అవ్వలు తాతలు ఏమంటారంటే 1వ తారీఖు మాకు పెన్షన్ వచ్చేస్తుంది, బాగా బ్రహ్మాండంగా మాకు ఆయన నుంచి మాకు పెన్షన్ జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీకి ఓటేస్తామని చెప్తున్నాను కాబట్టి దాంట్లో మాకు కూడా నమ్మకం వచ్చింది కాబట్టి బాగా జరుగుతుంది. అదేవిధంగా మొన్ననే కణికల్లో ర్యాలీ చేస్తే మేము అనుకుంది 2,000 జనాలు కలిసి వన్ డేలో అనుకున్నాము. చేస్తేనే 2,000 జనాలు అనుకుంటే దాదాపు 5,000 జనాల వరకు వచ్చి ఒక కణికల్లో అంటే నా బూతు నా వస్తుంది మాదిరిగా జనాలు వచ్చి స్పందన అంటే బాగా అది అక్కడ జరిగింది. నేను ఇక్కడ మంత్రి గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ పెద్దిరెడ్డి గారు వచ్చి ఒకసారి జస్ట్ విజిట్కి వచ్చింటే మేము అనుకుంది వేరే ఒకరోజు ముందే శివరాత్రి రోజు కూడా వచ్చినప్పుడు కూడా బ్రహ్మాండంగా జనాలు దాదాపు 10,000 జనాలు వచ్చి కలిసిపోయినారు. కాబట్టి బ్రహ్మాండంగా ఎక్కడిపోయినా జనాలు వస్తుంది. అంటే మా దగ్గర వచ్చేంత కార్యకర్తలు వస్తున్నారు, మామూలు ఎవరు కాకుండా ఇప్పుడు వచ్చి మొన్న వచ్చిన మొత్తం క్యాడర్ కాబట్టి జనాల్లో ఉత్సాహం ఉంది. వైఎస్ఆర్ గెలిపించాలా, ఎందుకంటే ఈ పథకాలు కంటిన్యూ కావాలంటే ముందు మన రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి 2సారి కావాలని దీంట్లో ప్రతి ఒక్కరు కూడా ఒక ఉత్సాహం ఎటువంటి అనుమానం లేదు సార్. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే మీ ఇంటికి ఖచ్చితంగా లబ్ధి చేకూరుంటే నాకు ఓటు వేయండి అని చెప్పి ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యంలో తెలుగుదేశం నాయకులు అయితే మాత్రం ఎటువంటి అభివృద్ధి చేయలేదు, జగన్మోహన్ రెడ్డి ఈసారి ఖచ్చితంగా ఓడిపోబోతున్నారని చెప్పేసి తెలుగుదేశం నాయకులు చెప్తారు. ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయలేదని చెప్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు రాయదుర్గంలో ఉంది, మీరు పోయి మున్సిపాలిటీలపై అడగండి. గత సంవత్సరం 5 సంవత్సరాలు ఎంత డెవలప్ జరిగింది, ఇప్పుడు 5 సంవత్సరాలు ఏం జరిగింది మేము చెప్పేది కాదు, ప్రజలంటే చెప్తారు. రోడ్లు వేసింది మేమే. ముందు 5 సంవత్సరాలు నేను అడిగితే మన వాళ్ళ ఎంపీటీ వాళ్ళ కౌన్సిలర్ అడిగితే కూడా టోటల్గా 5 ఇయర్స్లో టౌన్లో జరిగింది 30 లక్షలు మాత్రమే డెవలప్ జరిగింది. ఇప్పుడు గడప పౌర్ణంగా ప్రతి సచివాలయంకి 20 లక్షలతో పాటు అది 20 లక్షలు ఇస్తూ వేరే అడిషనల్గా ఎమ్మెల్యే కూడా వేరే గ్రాంట్ తెచ్చి రాయదుర్గంలో డెవలప్ అయింది. దాదాపు 40 రోడ్లు విలేజ్లో రోడ్లు అంటే హైయెస్ట్ రికార్డు. మీరు కావాల్సిన రికార్డు కావాల్సి ఇస్తాం రేపాల్సే. అన్ని రకాలుగా రాయదుర్గంలో రోడ్లు కూడా డెవలప్ అయ్యి ప్రతి ఊరు కూడా విలేజ్ కూడా రోడ్డు లేకుండా ఊరు లేదు కాబట్టి డెవలప్మెంట్ ఖచ్చితంగా ఉంది. సంక్షేమ పథకాలు జరిగిండవి, అభివృద్ధి జరుగుతూ ఉంది, ఇండస్ట్రీలు వస్తూ ఉండవు, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. వాళ్ళు చెప్తారు కాబట్టి నేను ఒకటే చెప్పేది. ఆయన ఎవరు లోకేష్ బాబు ఉన్నాడు కదా, ఆయన మా అమ్మ మేధావి అనుకుంటాను. ఆయన ఏంటంటే అసమర్థుడు అంటారు, ఎటుగా ఎమ్మెల్యేగా వచ్చినట్టు చెప్తాడు. అసమర్థుడైతే నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినప్పుడు 285 సీట్లు గెలిచింది, దాంట్లో నేను ఒక ఫస్ట్ టైం ఎమ్మెల్యే గెలుతుంది. టికెట్ అడగలేదు ఆయన పై పిలిచి టికెట్ ఇచ్చినారు, ఎమ్మెల్యే గెలుతున్నాను. ఎమ్మెల్సీ వద్దన్నా ఫోర్స్ చేసి గతిలో ఎవడికి క్యాండిడేట్ లేకపోతే 5 గంటలు వెయిట్ చేసి నాకు టికెట్ ఇస్తే గెలిచినా అంటే సమర్థుడైతే గెలుస్తాడా? అసమర్థుడు గెలుస్తాడా? ఎమ్మెల్యే గెలిచినాను, ఎమ్మెల్సీగా గెలిచినాను. అదేవిధంగా ఆయన మా లోకేష్ బాబు ఎమ్మెల్యేగా కాదు, వాళ్ళ ఆయన చీఫ్ మినిస్టర్గా ఉండి ఆయన మంత్రిగా ఉండి ఒక ఎమ్మెల్యే సీటు గెలవలేదంటే అసమర్థుడు ఎవరో జనాలకు బాగా తెలుసు కాబట్టి దాని గురించి ఎక్కువ నేను మాట్లాడుతున్నాను.
అభివృద్ధి చెందుతా ఉంది, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. సార్ ముఖ్యంగా తెలుగుదేశం నాయకులు కూడా నేను 50,000 మెజార్టీతో గెలవబోతున్నాను కాలువ శ్రీనివాసులు చెప్తున్నటువంటి నేను ఒకటి చెప్తాను, వాళ్ళు 5 సంవత్సరాలు కష్టపడి పనిచేసింటే, డెవలప్మెంట్ చేసింటే, పథకాలన్నీ ఇచ్చింటే ఎందుకు చిత్తుగా 23 ఓట్లకి ఎందుకు పరిమితం? లోకేషే గెలుచుకున్నప్పుడు ఆ పార్టీ గతి ఏమని తెలిసిపోతుంది? వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడాలా? దాని గురించి ఎక్కువ మాట్లాడే అవసరం లేదు. 50 లక్షలు చంద్రబాబు లక్ష అంటాడు, ఈయనేమో 50,000 అంటాడు. 50,000 ఎన్ని వేల ఓట్లు గెలిచేది మాత్రం వైఎస్ఆర్సీపీ జెండా ఎగురొస్తుంది, దాంట్లో అనుమానం లేదు. సార్ ముఖ్యంగా రాయదుర్గం నియోజకవర్గంలో కాపు రామచంద్రారెడ్డి మీరు 2 వర్గాలుగా ఉన్నాయి. మీ కాపు రామచంద్రారెడ్డి ఎంత మేరకు సహకరించే పరిస్థితి ఉంటుంది? దీంట్లో వర్గం లేదు, ఆయన మా పార్టీలో లేడు. ఆల్రెడీ పార్టీకి గుడ్ బై చెప్పినట్టు పార్టీలో లేదు కాబట్టి మొత్తం 100% కార్యకర్తలు మా చేతిలో ఉంటారు కాబట్టి వైఎస్ఆర్ పార్టీ ఉంది. నేను వ్యక్తి ఇంపార్టెంట్ కదండి, మా పార్టీలో ఆర్గనైజేషన్ పార్టీ ఇంపార్టెంట్ కాబట్టి మొత్తం అందరూ కూడా పార్టీలోనే ఉంటారు కాబట్టి ఎటువంటి అనుమానం లేదు. ఆయన సహకారం చేసాను, మేము కోరడం లేదు, ఆయన ఇచ్చే కోరడం లేదండి. సార్ ఫైనల్గా చెప్పండి సార్, అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్సీపీ రానున్న ఎన్నికల్లో ఎన్ని సీట్లను గెలవబోతుంది? అన్నీ మా రాయదుర్గం గురించి చెప్తాం, జిల్లా మనకి ఎందుకండి, జిల్లా మా రాయదుర్గం గెలుస్తుంది. ఇది మొత్తం మీద అయితే మాత్రం రాయదుర్గం అంశం వచ్చేటప్పటికి గతంలో కూడా నిన్న లోకేష్ బాబు అసమర్థుడని మెట్టుగోవింద్ రెడ్డిని మాట్లాడినటువంటి నేపథ్యంలో మరి మొత్తం మీద గతంలో తెలుగుదేశం టికెట్ ఇచ్చినప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబడినప్పుడు ఎటువంటి సమర్థుడో మరి వారికి తెలియదా? ఇటువంటి పరిస్థితుల్లోనే ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా రాయదుర్గం నుంచి గెలవబోతున్నానని ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఏదైతే ఉందో కాపు రామచంద్రారెడ్డి అనే వ్యక్తి మా పార్టీలో లేడు, కాకపోతే ఆయన సహకారం అవసరం లేదు. మా కార్యకర్తలు మా నాయకుడు ముఖ్యంగా ఖచ్చితంగా గెలవబోతున్నామని చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ముఖ్యంగా రానున్న ఎన్నికలు అయితే మాత్రమే ఖచ్చితంగా రాయదుర్గం నియోజకవర్గం నుండి మెట్టు గోవిందరెడ్డి గెలవబోతున్నాడని ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకినాయుడు, RTV, అనంతపురం జిల్లా.